బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. హైదరాబాద్లో అరెస్టు చేసిన అనంతరం కరీంనగర్కు తరలించి రాత్రంతా 3 టౌన్ పోలీస్ స్టేషన్లోనే పాడి కౌశిక్ రెడ్డిని నిర్బంధించారు. ఉదయం జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో కరీంనగర్ టౌన్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పోలీస్ స్టేషన్తో పాటు న్యాయమూర్తి ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. వేణు, కొద్దిసేపటి క్రితమే కౌశిక్ రెడ్డిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అంటే ప్రస్తుతం అయితే వాదనలు ప్రతివాదనలు అయితే జరుగుతున్నాయి. మరి రిమాండ్ పంపిస్తారా లేకపోతే దీనికి సంబంధించి బెయిల్ ఇస్తారా అనే దాని మీద మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంటుంది. అంటే మొత్తం మీద అయితే నిన్నటి నుంచి కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. నిన్న సాయంత్రం కౌశిక్ రెడ్డిని హైదరాబాద్లో అరెస్ట్ చేసిన తర్వాత ఇటు కరీంనగర్ తీసుకొస్తున్న నేపథ్యంలో ఇటు పీటీసీకి తరలిస్తారా, 1 టౌన్కి అనేది కూడా ఒక సస్పెన్స్గా ఉంచినటువంటి నేపథ్యం. ఈ 1 టౌన్ ముందుకు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడం ఒక అయితే కూడా బీఆర్ఎస్ నేతలు కూడా కౌశిక్ రెడ్డిని వెంటనే చూపించాలి అని పెద్ద ఎత్తున ఆందోళన చేసిన నేపథ్యం ఒకటైతే అందరినీ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఎక్కడి వారిని అక్కడ అదుపులు తీసుకున్నారు. కానీ రాత్రి ఒక హైడ్రామా జరిగిందని చెప్పాలి. ఈ హైడ్రామాకి సంబంధించి చూసుకుంటే ఈ పీటీసీ కాకుండా ఇటు 3 టౌన్ పోలీస్ స్టేషన్కు కౌశిక్ రెడ్డిని తీసుకొచ్చారు. రాత్రి 3 టౌన్ తీసుకొచ్చిన తర్వాత అంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోటి రాత్రి ఇటు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సి ఉండే కానీ హాజరుపరచలేదు. కానీ కొద్దిసేపటి క్రితం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ప్రస్తుతం అయితే వాదన ప్రతివాదనలు అయితే జరుగుతున్నాయి. మరి దానికి సంబంధించి పూర్తి సమాచారం రావాలంటే మరి కొంతసేపు వేచి ఉండాల్సిందే. ఎందుకంటే ముఖ్యంగా 3 రోజుల క్రితం ఇటు కరీంనగర్ సంబంధించి చూసుకుంటే జిల్లా సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంబంధించి చూసుకుంటే ఇటు జగిత్యాల సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా ఇటు కౌశిక్ రెడ్డి మీరు ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నారు చెప్పాలంటూ పోయి అడిగిన నేపథ్యం. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు ఆగ్రహవేశాలు ఎక్కువ వ్యక్తం చేసిన నేపథ్యం ఇటు పోలీసులు కౌశిక్ రెడ్డిని బయటికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. కానీ అంటే నిజాన్ని ప్రశ్నిస్తే బయటికి గెంటి వేశారని చెప్పి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు మాజీ మంత్రి గంగుల కమలాకర్ కూడా మేము ఎన్నో సమావేశాలు నిర్వహించాము, జిల్లా పరిషత్ నిర్వహించాము, కానీ ఇలా అరెస్టు చేసుడు ఇవంతా మాత్రం ఇంతవరకు జరగలేదు. కానీ 3 మంత్రులని కూడా కనీసం ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కంట్రోల్ చేయలేకపోయారు. ఇది మొత్తం 3 మంత్రుల వైఫల్యంగా గంగుల కమలాకర్ చెప్పిన నేపథ్యం కనిపించింది. అంటే మొత్తం మీద అయితే మొన్న జరిగినటువంటి సంఘటన నేపథ్యం కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం అంటే ప్రస్తుతానికైతే కొన్ని సెక్షన్ల మీద అంటే కేసులు అయితే నమోదు చేశారు. దీనికి సంబంధించి చూసుకుంటే 3 సెక్షన్లు నమోదు చేశారు. అంటే సెక్షన్ల ప్రకారం బెయిల్ వస్తుందా మరి లేకపోతే ఏమవుతుంది అనేది మాత్రం ప్రస్తుతానికైతే మనకు దాని మీద ఒక సస్పెన్స్ అయితే ఉంది. రాత్రి నుంచి కూడా ఒక హైడ్రామా అయితే నడుస్తుంది. 3 టౌన్లోనే కౌశిక్ రెడ్డి ఉంచారు. వేణు, కౌశిక్ రెడ్డిని ఎంతసేపు విచారించే అవకాశం ఉంది? అంటే ఇంకా కొంతసేపట్లో విచారణ పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత మరి రిమాండ్ పంపిస్తారా, బెయిల్ ఇస్తారా అనేది మాత్రం తెలిసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే న్యాయమూర్తి ముందరనే కౌశిక్ రెడ్డిని తీసుకెళ్లారు. ఇటు పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు కోర్టు వద్ద కావచ్చు, ఇటు 3 టౌన్ ముందర కావచ్చు. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇటు హుజరాబాద్లో కూడా ముందస్తుగా పెద్ద ఎత్తున అరెస్ట్ చేశారు. తమ నాయకుడు అయినటువంటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా ఇటు అక్కడ ఉన్నటువంటి పీఆర్ఎస్ శ్రేణులు ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఇటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి న్యాయవాది ఇటు రవీందర్ సింగ్ ఇప్పుడైతే ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన దాని మీద మాట్లాడుతున్నారు. కానీ రాత్రి కూడా రవీందర్ సింగ్ న్యాయవాది మాట్లాడింది ఏంటంటే కౌశిక్ రెడ్డిని రాత్రి 1 గంటకు అరెస్ట్ చేసినట్టుగా చూపెట్టారు. ఇది ఎంతవరకు సమంజసం? ముఖ్యంగా 3-4 కేసులు నమోదు చేశారు. ఇది ఎటువంటి దారితీస్తుందో తెలియదు. కానీ ముఖ్యంగా అయితే ఇవన్నీ కూడా బెయిల్కు సంబంధించిన కేసులు లాగానే ఉన్నాయి. 100% బెయిల్ వస్తుందని చెప్పి రాత్రి 1 గంటకు ఇటు నారదాస్ లక్ష్మణ్ రావు అడ్వకేట్తో పాటు ఇటు రవీందర్ సింగ్ కూడా మీడియాతో చెప్పినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతానికైతే ఇది ఒక హైడ్రామా నడుస్తోందని చెప్పాలి. ఎందుకంటే మరి బెయిలబుల్ కేసులు అని ఒక మారు అంటున్నారు, నాన్ బెయిలబుల్ అని ఒక మారు అంటున్నారు. అసలు బెయిల్ ఇస్తారా, ఏమవుతుంది అనేది మాత్రం ఒక సస్పెన్స్ అయితే ఉంది
సాయిమాధవి మొత్తానికి ఇప్పటికి కూడా ప్రస్తుతం అయితే న్యాయవాది ముందు కౌశిక్ రెడ్డి ఉన్నారు. మరికొద్దిసేపట్లో మరి దీని విషయమై పూర్తిగా సమాచారం అందే అవకాశం ఉంటుంది. అంటే దీనికి సంబంధించి చూసుకుంటే ఆర్డీఓ మహేష్ ఒక కేసు పెట్టారు, ఇటు సంజయ్ కుమార్ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి పిఏ మరొక కేసు పెట్టినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే అంటే 2-3 కేసులు నమోదయ్యాయి. ఇవే కాకుండా కూడా ఇంకా 2-3 కేసులు కూడా నమోదయ్యాయని చెప్తున్నారు. కానీ వాటి అయితే పూర్తి సమాచారం మనకు రాలేదు. అంటే ఈ పూర్తి సమాచారం వస్తే దీని మీద పూర్తిగా మనకు అవగాహన ఉంటుంది. మరి దీనికి సంబంధించి బెయిల్ ఇస్తారా లేకపోతే ఏమవుతుందనేది మాత్రం ఒక సస్పెన్స్ మాత్రం రాత్రి నుంచి కొనసాగుతుంది. రాత్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్లోనే కౌశిక్ రెడ్డి ఉంచారు. అక్కడే మెడికల్ టెస్ట్ చేశారు. ప్రస్తుతం మరి కొద్దిసేపటి క్రితమే ఇటు మేజిస్ట్రేట్ ముందుకు హాజరుపరిచారు. ప్రస్తుతం అయితే వాదన ప్రతివాదన జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఏం జరుగుతుందనేది మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది సాయి మాది.